మొత్తానికి అయోధ్యలో దొంగలు ఉన్నారని తేలిపోయింది. నలుగురిని అరెస్ట్ కూడా చేశారు. కాకపోతే మొదటి నుంచి కూడా ఈ రామ జన్మభూమి పేరుతో ట్రస్ట్ నడుపుతున్న నేపథ్యంలో వాళ్ళ వైఫల్యం ఉందా లేదా అనేది ఇప్పుడు ఆ వైఫల్యం కనిపిస్తుందా? ఒక పూజారి చేసిన ఆరోపణలో లేదంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే మొత్తం బయటపడిందా? వాస్తవానికి ఇప్పుడు ఒక్కొక్కటి ఇంకా అందులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. సాక్షుల్లో పెట్టుకుని డబ్బులు తీసుకెళ్లిపోయేవారు, విరాళాలు తీసుకెళ్లిపోయారు అంటే అటువంటి ఒక లెక్కాపత్రం ఉన్నదని. నిజంగా అది చాలా పెద్ద ఆలయం. అయోధ్య అనేది చిన్నదేం కాదు. అలాగనే తిరుమలలో కూడా ఇక్కడ కూడా పరకామణిలో జరిగిన మొన్నటి వరకు అది కూడా చూసాం. అంటే ఒక దేవుడు సొమ్ము తినేయడానికి అంటే ఇంటి దొంగలే సిద్ధమవుతారా? అంత వీక్ గా ఉంటాయా ట్రస్ట్లు కానీ, లేదంటే అక్కడ భద్రత సంబంధించిన వైఫల్యాలు కనిపిస్తాయి ఇలాంటివి జరిగినప్పుడు? అయోధ్యలో జరిగిన ఇష్యూని అసలు ఎలా చూడాలి? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, మొన్నటి వరకు ఓకే, అప్పుడు ఆయన కూడా యోగి అన్నారు, మనం అప్పుడు డిబేట్ పెట్టాం, 10 రోజులు అయితే అన్ని తెలుస్తాం, అలాగే సిట్ వేశారు. ఇప్పుడైతే తేలిపోయింది, విరాళాలు అయితే మాయమైన మాట నిజం, వాళ్ళు తీసుకెళ్లిన మాట నిజం. అంటే ఇక్కడ వైఫల్యం ట్రస్ట్దే చూడాలా, లేదంటే ఎంత పెద్ద ఆధ్యాత్మిక దేవాలయాలు ఇప్పుడు లోపలికి వెళ్ళే వాళ్ళు వేరే మతాన్ని ఎవరినో తీసుకొచ్చి ఆడు కూర్చోబెట్టరు, అందరూ హిందూసే ఉంటారు. దేవుడు అంటే అంత భయం భక్తి లేకుండా ₹1 తీయడానికి చాలా భయపడతారు. అలాంటిది అన్ని వెండి బంగారం మాయం చేసేసి తీసుకెళ్లిపోయారంటే ఏంటి ధైర్యం? ఎలా చూడాలి? మీరు ఆ దొంగను పట్టుకుని ఇంట్రాగేట్ చేస్తూ అవసరమైతే దాన్ని ఏమంటారు, లై డిటెక్టర్ టెస్ట్ కూడా కాదు, నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయండి. వాడి మనస్సులో ఏముందో తెలుస్తుంది కదా. దేవుడు ఇచ్చిన అవకాశం అంటాడు ఇది. అంతేనా? ఇంతకుముందు దొంగలు పట్టుబడ్డారు. నేను చాలా దొంగతనాలు చూసాను, గుళ్ళలో దొంగతనం. నేను వాళ్ళని అడిగే, దుర్గగుడి దొంగతనం నుంచి అనేకం చూసాను. ఈ దొంగలు గుళ్ళో దొంగతనం చేసిన వాడిని అడిగితే, అయ్యా నేను భక్తున్నే, కష్టాల్లో ఉన్నాను, దేవుడు సొమ్ము తప్పి నాకు ఇంకేం కనబడలేదా, దేవుడు ఇచ్చాడని తీసుకున్నాను అంటాడు. మరి ఇప్పుడు దొరికాడంటే దేవుడే కదా, దేవుడు శిక్షించాడని కూడా ఒప్పుకుంటారు. మరి అలాంటప్పుడు దేవుడు అవకాశం ఇస్తే పట్టించాడు కదా, శిక్షించాడు కదా. ఫస్ట్ తప్పని ఇప్పుడు తెలిసిందా అంటాడు. దొంగకి ఎప్పుడు అదే ఉంటది. ప్రాక్టికల్ గా ఒకటేంటంటే, డబ్బున్న ప్రతి చోట ఒక ప్రాబ్లం ఉంటది, డబ్బున్న చోట ఎక్కడైనా ప్రాబ్లం ఉంటది. దీంట్లో ఒకటేంటంటే, వ్యూహాత్మకంగా కావాలని చెప్పి హిందుత్వానికి దీన్ని ముడిపెట్టేసి దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ సంస్థల్లో ఎంత డబ్బులు దుర్వినియోగం అని ఇప్పుడు ఎందుకు చట్టాలు చేయాల్సి వస్తుంది? క్రైస్తవ సంస్థల ఆస్తులకు సంబంధించి ఎందుకు చేయాల్సి వస్తుంది? అంటే అక్కడ ఎక్కడలాగా ట్రస్ట్లు ఇవన్నీ ఉండవు కదా సార్, ఎవరు పడితే వాళ్ళు చర్చలు పెట్టేసుకుంటారు, నడిపేసుకుంటారు. ఎందుకుంటే దాంట్లోదే మరి అదే, దాంట్లో ఏంటి హక్కు? ఎవడు చర్చ ఆడితే అన్నప్పుడు అది లెక్క ఎవరికి చెప్తున్నారు? ఎవరికని చెప్తున్నారా? ఇప్పుడు అక్కడ పాస్టర్ నడుపుకుంటాడు, ఇక్కడ పూజారి నడుపుకోడుగా. ఎందుకు ఉండదు? ఇక్కడ కూడా గుళ్ళు పూజారులు నడిపే చిన్న చిన్న ఉంటాయి అంతే. ఇప్పుడు పెద్ద ట్రస్ట్లు ఉంటాయి, కూడా పెద్ద చర్చిలు ఉన్నాయిగా, పెద్ద మసీదులు ఉన్నాయిగా, వాటికి డబ్బులు వస్తాయిగా, వాటికి ట్రస్ట్లు ఉంటాయిగా, వాళ్ళు కూడా గొడవ పడతారుగా. కానీ అవి బయటికి రావు, మరి తెలియదు ఎవరికి. అది ఎందుకని మన దేశంలో మీడియాకి గుళ్ళ మీద రాసినంతగా వాటి మీద రాయరు. ఇప్పుడు ఎక్కడ ఎందుకు మొన్న మధ్యన నెల్లూరులో కొట్టుకోలేదా పాస్టర్లు? అవును, ఎందుకు జరిగింది? సిఎస్ఐ భూముల కుంభకోణం ఏంటి? ఏదైతే సిఎస్ఐకి సంబంధించిన ల్యాండ్స్ గురించి మొన్న నెల్లూరులో కొట్టుకున్నారు మీటింగ్ పెట్టుకుని ఒకళ్ళకొకళ్ళు. దాన్ని ఎంత కవరేజ్ చేశారు? అసలు ₹1,000 కోట్ల ఆస్తి, వందలు కాదు, సిఎస్ఐ ఆస్తులు ₹1,000 ఉన్నాయి ఆంధ్రాలో. 1,000 కోట్ల ఆస్తి గురించి గొడవ నడుస్తుంది. అట్లాగే ఇప్పుడు కేఏ పాల్ గొడవ ఏంటి? ₹100 కోట్ల. ప్రచార పరంగా చూస్తే హిందువుల అంశంలో మనమే తిట్టుకుంటాం. దొంగను దొంగనే అందాం. ఇప్పుడు దొంగని ఎవ్వడు కాపాడక్కర్లేదు. ఏ హిందువు కూడా ఏదో పోనీలే తిన్నాళ్లే అని ఇవ్వడం అని అంటున్నావా? 8 మందిని అరెస్ట్ చేశారు. చంపత్రాయని కూడా అరెస్ట్ చేయండి అని కూడా అంటున్నారు. అతన్ని చాలా కష్టపడి గుడి పెట్టాడని కూడా అంటారు. అక్కడ జరిగింది ఏంటి ప్రాక్టికల్ గా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గుడి కట్టించడానికి విరాళాలు పబ్లిక్ నుంచి వసూలు చేస్తాం. ఈ వసూలు చేసిన తర్వాత గుడి కట్టించాం. ఈ వసూలు చేసే పనిలో, ఈ సిమెంట్ పనిలో, ఈ కాంక్రీట్ పనిలో, ఈ పనులన్నిట్లో మనకు 10 మంది సహాయం చేశారు. వాళ్ళకి మనం ప్రయారిటీ ఇస్తాం, వాళ్ళని సిబ్బందిగా పెట్టుకుంటాం లేదా కమిటీలో పెట్టుకుంటాం. పెట్టుకున్నప్పుడు వాడు రోజు వస్తున్నాడు, పూజ చేస్తున్నాడు, దండం పెట్టుకుంటున్నాడు. వాడి మీద మనం పాజిటివ్ దృక్పథంతో ఉంటామా? వాడు సంపాదించుకోవడానికి ఇదంతా చేశాడంటామా? అయోధ్యలో జరిగింది అదే. అయోధ్యలో ఈ చంపత్రాయి కావచ్చు, మిశ్రా కావచ్చు,
వీళ్ళు ఆ కన్స్ట్రక్షన్ వ్యవహారాలన్నిట్లో కీలక పాత్ర పోషించారు. అవును. వాళ్ళేం డబ్బులు తినలే ఇక్కడ. ఉమ్, వాళ్ళు ఇలా వర్కర్లుగా, వీడికి ఆటో డ్రైవర్ ఆ టిన్ను యాదవ్ అని, అవును అటు- వాడు ఆటో డ్రైవర్ గా ఉండేవాడు. అయ్యా నేను నీ వెనకాలే ఉంటానయ్యా, ఉమ్, ఈ పనులన్నిట్లో చేస్తే రాముడికి దగ్గర నుంచి నాకు కృప దొరుకుతుంటే ఉమ్, సరే రారా అన్నాడు. నెల నెల వాడికి జీతం ఇస్తున్నారు. ఉమ్, వాడికి జీతం వచ్చిన తర్వాత అంతకుముందు ఆటో డ్రైవర్ గా ఉన్నప్పుడు విలువ ఎంత ఉంటది? ఉమ్, అదే రామ జన్మభూమి ట్రస్ట్ లో చంపతిరాయ్ గారి పిఏ గానో లేకపోతే చంపతిరాయ్ గారి దగ్గర ఉండే మనిషి అంటేనో ఉమ్, ఎంత పేరు ఉంటది? ఉమ్, ఈ పేరు వచ్చినప్పుడు వాడు దాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఉమ్, వాడు ఏం చేశాడు, అక్కడ డబ్బులు కలెక్షన్ దగ్గర చంపతిరాయులు కూర్చోట్లా, ఉమ్, నువ్వు వెళ్ళి చూడరా అన్నాడు. ఎందుకు? వీడు రామభక్తుడు, ఉమ్, రాముడి భవన నిర్మాణంలో వీడు నిరంతరం కష్టపడ్డాడు. అక్కడ రాత్రి పగలు పనిచేశాడు. ఉమ్, లారీ వస్తుంది రాత్రి అక్కడే పడుకోరా అంటే పడుకున్నాడు. వాళ్ళ బంధువుల్ని తెచ్చి పడుకోబెట్టుకున్నారు. ఉమ్, పనులన్నీ వాళ్ళే చేశారు. ఉమ్, పనులన్నీ వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళని నమ్ముతారు. అవును. భక్తితో చేశారనుకుంటారు. ఉమ్, దాంట్లో డబ్బులు తినడానికి చేశారనుకోరు కదా. ఉమ్, వాళ్ళకి ఈ దుర్బుద్ధి పుట్టింది. ఈ దుర్బుద్ధి పుట్టడం వల్ల వాళ్ళు సంపాదించిన దాని వల్ల తెలిసింది. తెలియగానే యాక్షన్ తీసుకున్నారు. ఇక్కడ ఉమ్, ఇందులో ఏదో దాన్ని ఏదో కావాలని చెప్పి చేసే కుట్ర కాదు ఇది. ఉమ్, వీళ్ళు కావాలని చేశారు. ఉమ్, దాంట్లో మొత్తం విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే, అది చూశాక చదివాక, ఉమ్, ఈ చంపత్రాయ్ అనేటటువంటి ఆయన గుడి పెద్ద మనిషి. అవును. ఉమ్, ఆయన ఏం చెప్తే అక్కడ జరుగుతుంది. ఉమ్, ఎందుకు? ట్రస్ట్ మొత్తం ఆ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇదంతా ఆయనే చూసుకున్నాడు. ఉమ్, వచ్చిన డబ్బులు ఇదంతా ఉమ్, దాన్ని ఆ ట్రస్ట్ వాళ్ళకి లెక్కలు చెప్తుంటాడు. అవును. ట్రస్టీ చైర్మన్ చెప్తున్నటువంటి దానికి కాదనే పాత్ర ఎవడుంటాడు ఉమ్, బేసిక్ గా? ఉమ్, ఎవరికైనా సరే మిగతా వాళ్ళందరినీ యాడింగే కదా. ఉమ్, ఉమ్, అతనికి ఆ ప్రయారిటీ ఇచ్చినప్పుడు అది వేల కోట్ల రూపాయలని అతనికి తెలుసు. వ్యవహారం అవును. 100 కోట్ల రూపాయల వ్యవహారం. ఉమ్, అతను ఇప్పుడు డ్రైవర్ నుంచి ఆటో డ్రైవరు ఆటోలో తిరిగేవాడట మొదటి చంపతిరాయ్. ఉమ్, తర్వాత కారు ఇచ్చారు. కారులో తిరుగుతున్నప్పుడు కూడా ఇతను పక్కన కూర్చునేవాడు, అంతా చూసుకునేవాడు. స్వామి స్వామి అంటుంటాడు, తిరుగుతుంటాడు. ఉమ్, వాడికి మన మనిషేగా, నా మనిషే కదా అని నువ్వు వెళ్ళి అక్కడ దగ్గర ఉండి చూడరా అన్నాడు. ఉమ్, చూసేటప్పుడు సార్ అక్కడ సరిగ్గా చూడాలంటే మా బావని తెచ్చుకుంటాను సార్ అన్నాడు. ఉమ్, మా అక్కని తెచ్చుకుంటాను సార్ అన్నాడు. మా ఇంటి దగ్గర సోన్సో కుర్రోడు సార్ అన్నాడు. ఉమ్, ఇవి గవర్నమెంట్ దేవాదాయ శాఖవది కాదు కదా, అది, ట్రస్ట్దే కదా. ట్రస్ట్. ఉమ్, కాబట్టి ఏం చేస్తారు, సరే పెట్టుకోరా, ఎంత జీతం సార్ ఎంత అయ్యా, ఇట్లాగా అయిపోయింది. అట్లా పెట్టుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించాడు. ఇప్పుడు ఉద్యోగాలు కొమ్ముకోవడం కూడా అంటే అందులో కొమ్ముకోవడమే ఉంది. అది ఏమన్నా పెద్ద నోటిఫికేషన్ వేసి తీసుకునే ఉద్యోగం అవును. కాదు కదా. ఒక గుళ్ళో ప్రైవేట్ గుడి అది, ఉమ్, వాస్తవంగా చెప్పండి ట్రస్ట్ గుడి అది చేశారు. ఈ వచ్చిన వాళ్ళందరూ కలిసి కుమ్మక్క అయిపోయి తిన్నారు ఇక్కడ. అది. ఉమ్, దేవుడి సొమ్ముని వీళ్ళు తిన్నారు. అంటే ఒక టీం ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళే. వాడు కూడా నాకు తెలిసి మొదట ఆ ఉద్దేశంతో చేసుకున్నాడు. తర్వాత డబ్బులు అందులో ఉన్న ఏ ఎదవో బిగినైతే అవును, అది చూసాక ఎవడు మనల్ని పట్టించుకోవడం అనుకున్నాక తిండం బిగించేసి ఆడు చేశారు కదా, మనం చేస్తే తప్పేంటారు. అది ఓవరాల్ వ్యవస్థకే ఏది 500 సంవత్సరాల పోరాటం వలన సాధ్యమైనటువంటి గుడికి మచ్చలేస్తున్నామని వీళ్ళు అనుకోవాలా. అది అదే మెయిన్, అదే కామన్ గా అనుకున్నారు. ఇప్పుడు అవును. విజయవాడ దుర్గుల్లో దొంగతనం చేసినటువంటి సాహు అనేవాడు, ఉమ్, వాడేదో ప్రముఖ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి ముక్కు పొడకలు ఇవన్నీ తీసుకెళ్తారు. మనకి దేశంలోనే ఒక సెంటిమెంట్ ఉంది, ఉమ్, కలియుగవంతం అంటే గనక ఆమె ముక్కు పొడక దాకా నీళ్లు వస్తాయి అన్నటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అదే అంత చరిత్ర చదివి ఉండడు. పైగా వాడు బయట వాడు సార్. ఇప్పుడు కానీ వీళ్ళ ట్రస్ట్ వాళ్ళు కదా. నేను అనేది వీళ్ళు కూడా ట్రస్ట్ వాళ్ళు కాదు, అక్కడ బయట పని చేసే వాళ్ళే మొత్తం ట్రస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చి పని చేసుకున్నారు. అదే ఈ పని చేసేటప్పుడు వీడిట దొంగ అయితే పెట్టుకోడు కదా, ఆయన పనోడని పెట్టుకున్నాడు. అంటే ఒక రకంగా వీళ్ళని ఇంటి దొంగలుగానే చూడాలి. వాడు బయట దొంగ సాహు అనేవాడు. దొరికారు, అరెస్ట్ చేశారు, శిక్షిస్తున్నారు, వదిలిపెట్టరు కదా ఇక్కడ. అవును. ఈవెన్ రేపో మాపో వాళ్ళది 2-3 బిల్డింగ్లు కూడా కూలగొట్టబోతున్నారు. ఈ డబ్బులతో ఇల్లు కడుతున్నారట, అది కూడా కూలగొట్టబోతున్నారు రేపు యోగి ఆదిత్యన. ఈడీ విచారణ చేయబడుతున్నారు. ఇక్కడ ఒకటే ఏంటంటే దొంగని కాపాడితే తప్పు, దొంగ దొరక్కపోతే తప్పు. ఇంకోటి ఇక్కడ బీజేపీకి కానీ విహెచ్పికి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ మంచితనం ఇక్కడ శాపం అవుతుంది. విహెచ్పి ముందే చెప్పిందంటే రాజీనామా చేయమని అతన్ని అయిపోయింది, చేశాడు. అది కాదు నేను అనేది. ఇట్లాంటిది ఇదే వేరే వాటిలో జరిగితే ఒప్పుకోరు మొండిగా. ఎవడు సమాధానం చెప్తాడు? ఒప్పుకోపోతే ప్రయత్నం చేస్తాం. ఎవడో అని ఆరోపించాడు అనుకోండి, ఈడు దొంగనే వాడి మీద వేస్తాం మనం. మిగతాతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేషనల్ హెరాల్డ్ ఆస్తులు నొక్కేసింది. జవహర్లాల్ నెహ్రూ టైంలో అందరూ కలిసి ట్రస్ట్ పెట్టి కొట్టారు. దాన్ని ఏం చేశారు, 90 లక్షల రూపాయలకి 2000 కోట్ల రూపాయల ఆస్తులు నొక్కేశారు. డైరెక్ట్ గా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా పేర్ల మీద ఉంది ఆస్తి. దాని మీద కేసు పెడితే అబ్బేబే ఇది ఎవరిదన్నారు, ఎవరిదన్నాడు అన్నారు వాళ్ళు. పబ్లిక్ గా రాసున్నది అక్కడ. ఏది 2000 కోట్ల రూపాయలు ఆస్తి, అద్దే నెలకి 5 కోట్ల రూపాయలు వస్తుంటే
దాన్ని తీసుకెళ్లి 90 లక్షల రూపాయలు డబ్బులు లేవని వీళ్ళకి అమ్మినట్టు, వీళ్ళు కొనుక్కున్నట్టు. వీళ్ళు 90 లక్షలు పెట్టి 2000 కోట్ల ఆస్తి కొన్నారు. అంతకంటే కొమ్ముకోవడం ఏముంటది? దాన్ని కొమ్ముకోవడం. ఇది ఈ ట్రస్ట్ తోడు ఎవడన్నా గనక అది అట్ట కొనుక్కుంటే తప్పు. అంటే వీళ్ళు ఏదో ఫ్లాట్లు ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళు అదే అయ్యే కూలుస్తున్నారు ముందు. అంటే ముందు చెప్పింది అదే, కొన్ని ఎలా వచ్చినాయి ఫ్లాట్లు సడన్ గా ఈ బిల్డింగ్లు ఎలా. కానీ ఒకటిసారి ఇక్కడ ట్రస్ట్ లో ఒక ట్రస్ట్ అయినా వీళ్ళు బయట నుంచి వచ్చినా ముందు నుంచే ప్రీ ప్లాన్డ్ గానే అవినీతి మొదలు పెట్టేశారు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ 40 రోజులకు మించి లేవండం, పాత ఫుటేజ్ డిలీట్ చేసాడు, ఇవన్నీ చూస్తా ఉంటే, లేదంటే సాక్స్ లో పెట్టి పట్టుకెళ్ళిపోయారంట, టైర్లో పెట్టి, ఇవన్నీ అంటే వీళ్ళకి తెలిసే జరిగిందా? ఇన్ని రోజులు మేనేజ్ చేశారు. పెద్దవాళ్ళకి తెలిసి జరగలేదు, ఈ నిందితులందరికీ తెలుసు. అది ఈ నిందితులది ఇక్కడ ఒక ఆస్పెక్ట్ లో ఏంటంటే ప్రతి దొంగతనం చూడండి మీరు, ప్రతి గుడి దాంట్లో దొంగతనం. సింహాచలంలో పట్టుకున్నారు, తిరుపతిలో పట్టుకున్నారు, దుర్గగుడిలో పట్టుకున్నారు. ఎవరిని అనాలి అందులో? మామూలు వాళ్ళే చేస్తారు, అక్కడ సిబ్బందే చేస్తారు, బయట చేయరు, వీళ్ళకే సిబ్బందే చేస్తారు. అది ఎప్పుడో దొరుకుతారు, దొరికిన రోజున పాపాత్ముడు అవుతాడు, దొరకనంత వరకు మంచోడు అవుతాడు. ఇక్కడ ఒకటే ఏంటంటే ఈ దరిద్రులు చేసిన పని, వీళ్ళు తప్పు చేస్తూ ఇన్ని సంవత్సరాల హిందువుల యొక్క పోరాటానికి ఒక మచ్చ తెచ్చారు. దాన్ని అవతలోడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ మాట్లాడే వాళ్ళు ఎవరు కూడా రూపాయి చందా ఇచ్చిన వాళ్ళు కాదు. నేనే ఉన్నాను, అయోధ్యకి సంబంధించి నా వంతు నేను చేశా, నేను అది ఎంత అని చెప్పను కూడా. మన వంతు మనం ఏది 500 ఏళ్ల నుంచి పోరాడుతున్నటువంటి ఆలయం కదా అన్నటువంటి దృష్టితో అందరం ఏదో ఒకటి చేద్దాం అన్న లెక్క. రామ జన్మభూమి కాబట్టి ఈ అలాగని చెప్పేసి ఇప్పుడు అదంతా దుర్వినియోగం అయిపోయిందని నేను అన్నాను. అందులో తప్పు చేశారు, తప్పు చేసినోడిని దేవుడే పట్టించాడు. మీరు తప్పు చేసేవాడు ఎవ్వడూ కూడా నేను దొరకనని బిగిన్ చేశాను. అంటే ఒకటిసారి ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే, ఒక అయిపోయింది దొరికారు, ఇది ఒకటి. ట్రస్ట్ కూడా ఇలాంటి వాళ్ళని కాపాడుతూ వచ్చిందా? ఒక అయోధ్యలోనే చూసుకుంటే ఇందాక చెప్పినట్టు ఫుటేజ్ మాయమైనా, లేదు అంటే వీళ్ళు కొన్ని విరాళాలు తీసుకుని రసీదులు కూడా ఇవ్వలేదంట. ఇప్పుడు ఆయన ఈ పూజారి ఎవరైతే ఉన్నారు, వినోద్ మిశ్రా ఎవరు, వాళ్ళ తాలూకు ఎవరైతే ఇవ్వలేదు, అడిగితే అప్పుడు ఒక్కొక్కటి బయట పడింది అనేది, ఇదంతా ట్రస్ట్ కి జరగకుండా తెలియకుండా జరుగుతుందా? ట్రస్ట్ కి తెలిస్తే ఫస్ట్ లోనే పట్టుబడేవాళ్ళు. ఇవన్నీ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడ దుర్గగుడిలో ఈ చీరల అంటే ఇంతకుముందు హిడెన్ ఆపరేషన్ చేసాం టీవీ స్టార్టింగ్. చీర పట్టుకెళ్ళి ఇస్తాం, అక్కడ ఆ కౌంటర్ ఉంటుంది, అక్కడ మనం పూజారి గారి దగ్గర ఇచ్చేసేస్తే ఆయన అక్కడ ఇచ్చేయమంటాడు. అక్కడ ఆ ఇచ్చినప్పుడు మనం 10,000 రూపాయలు తీసుకెళ్తే 2,000 3,000 రాస్తారు అక్కడ రిసిప్ట్. అదేంటంటే రేపు మేము వేలం వేసేటప్పుడు ఇంతేనండి అంటాడు. మనం 1000 రూపాయలు చీర పట్టుకెళ్ళినా 300 రిసిప్ట్ ఇస్తారు. నేను అప్పుడు దాంట్లో ఏంటి మోసం అనాలి కదా, నువ్వు అది తర్వాత కట్టుకో, నా దగ్గర నుంచి తీసుకున్నది 10,000 రూపాయలు, ఇదిగో నా రిసిప్ట్ ఇది. నువ్వు 10,000కి నాకు ఇచ్చి తర్వాత వేలం వేసినప్పుడు 3,000 వచ్చిందని చెప్పది, అది నీ పర్సనల్. కానీ దాన్ని కొమ్ముకోవడం అంటే, ఇదిగో నా 10,000 చీరకి 3,000 లెక్క కట్టాడంటే 7,000 నొక్కేశాడు అంటావా? ఇట్లలో అయ్యే ఉంటాయి సమస్య. ఎక్కడెందుకు మీరు ప్రతి రిసిప్ట్ ఇవ్వలేదు కదా. ఇప్పుడు నేను మొన్న ఇచ్చానండి లాస్ట్ ట్రిప్, నేను హైదరాబాద్ నుంచి వచ్చేసాక దుర్గగుడి దగ్గర ఆ పెళ్లి రోజుకో పుట్టినరోజుకో 10,000 రూపాయలు రిసిప్ట్ ఇది ఇచ్చా. నా రిసిప్ట్ ఇచ్చారు, కానీ నాకు ఈ రోజు వరకు అవి రావు. అదే నేను ద్వారకా తిరుమల దగ్గర నుంచి వస్తాయి, నాకు ఇంకో గుడి దగ్గర నుంచి వస్తాయి. నాకు నేను వెళ్ళిన చోట ఏ గుడికి వెళ్ళినా ఆ ఏడాది అన్నదానంలో అది ఇస్తాను. అయితే రిసిప్ట్లు రావట్లేదు, ఇది నేను దుర్వినియోగం అయిందనాలా? నేను అక్కడ నేను తెలుసు నేను ఎవడో కూడా, కానీ నాకు ఇచ్చారు కూడా రిసిప్ట్. అక్కడ నోట్ చేయకపోతే నేనేం చేయాలి? ఇది ఆ చైర్మన్ అనాలా, లేకపోతే ముఖ్యమంత్రిని అంటామా, దేవాదాయ శాఖ మంత్రిని అంటామా? రిసిప్ట్ ఇస్తే లెక్కల్లో ఉంటాయి, రిసిప్ట్ లేకపోతే ఇంకా పక్కకి దాంట్లో కౌంట్ అవ్వాలి. అదే ఇప్పుడు రిసిప్ట్ వేరేది రాసేయకూడదు. ఇప్పుడు మొన్న బిల్లులు ఇక్కడ ఇదేది 50 రూపాయల టికెట్ 100 రూపాయల టికెట్ 5 దొంగ టికెట్లే ఇచ్చాం మీరు దుర్గుళ్ళు. ఈ చైర్మన్ ఇవ్వని అందామా? పట్టుకున్నారు, అరెస్ట్ చేయించలేదు అనుకోండి, వాళ్ళతో పాత్ర ఉన్నట్టు. ఇక్కడ కూడా వీళ్ళు అరెస్ట్ చేయించకపోతే వాళ్ళ పాత్ర ఉన్నట్టు, వాళ్ళని వద్దంటే, లేదా అసలు ఏం లేదని చెప్పినా తప్పు. మీకు ఈ ఆలయాల్లో వీటిట్లలో ఒక ఈగోస్ ఉంటాయండి. ఒకడికి పెత్తనం చేయాలనుకుంటాడు, లేదా చొరవగా తన వాళ్ళందరినీ తీసుకెళ్లాలనుకుంటాడు. అక్కడ ఎందుకంటే నేను సర్వీస్ చేశా. నేను గుళ్ళల్లో దాదాపుగా నా 10th క్లాస్ అయ్యి నా డిగ్రీ అయిపోయేదాకా 5 ఏళ్లలో కనీసం ఒక 40-50 సార్లు గుళ్ళల్లో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. నీళ్లు పోయడాలు, క్యూ లైన్లు నడపడాలు, తర్వాత ఈ వీటిట్లో అన్నిట్లో నేను ప్రతి చోట అబ్జర్వ్ చేసింది ఏంటంటే,
ఈ కౌంటింగ్ వీటిలో నేను పార్టిసిపేట్ చేసేవాడిని. నేను ప్రతి చోట అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే అక్కడ చైర్మన్ తను ఒక హుందాగా ఉండాలనుకుంటాడు. కమిటీ వాళ్ళు ఎవరికి వాళ్ళకి వాళ్ళ మనుషులకి ప్రయోజనం జరగాలనుకుంటారు. అంటే మంచి పూజ రావడమో, మంచి భోజనం పెట్టడమో, మంచి గౌరవం లభించడమో అట్లాగే. ఈ అర్చకులు అట్లాగే ఫీల్ అవుతారు. ఒకేసారి వీళ్ళిద్దరు వచ్చినప్పుడు క్లాష్ అవుతుంది. లేదా అవతల వాళ్ళకి మంచి గౌరవం వచ్చి యువతల వాళ్ళకి సరిగ్గా రానప్పుడు ఈగో క్లాష్ అవుతుంది. వాళ్ళకి అట్లా చూసావు, నువ్వు నాకు ఇట్లా చూడలేదు అనేటటువంటి దానికి ఇదిగో నీకు వాడికి ఈ కారణం ఉందంటారు. ఇట్లాంటి చాలా జరుగుతాయి. అవి వ్యక్తుల లోపాలు. ఇప్పుడు ఇందులో ఖచ్చితంగా లోపం జరిగింది. అది ట్రస్ట్ లో ఉన్నటువంటి చంపత్ రాయ్ యొక్క నిర్లక్ష్యం కాదు. అతని గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే ఈగోయిస్టిక్, అహంగా ఉంటాడు. కానీ అది పని వల్ల వచ్చినటువంటి అహం అని అందరూ అనుకుంటారు. సరైన భాషలో చెప్పాలంటే చేదస్తాం. ఎవడని చెప్పి ఆడ ఎట్లాగా అంటాడంటే పోరా ఇట్లా అంటాడే. ఈ పోరాగాస్తే ఈయన పంపించేసి. మీరు ఆలయాలు, ఈ ట్రస్టులు వీటి దగ్గర జరిగేది ఏంటంటే ఒక నెగ్లిజెన్స్. ఆ నెగ్లిజెన్స్ తర్వాత శాపమైన రోజున వీళ్ళు నేరస్తులు అవుతారు. అది ఇక్కడ జరిగింది. ఒక రకంగా ప్రభుత్వం నిష్పక్షపాతంగానే వ్యవహరించిన ఇందులో ట్రస్ట్ లోపం అయితే ఒప్పుకోవాలి. ఖచ్చితంగా ట్రస్ట్ లోపం జరగబట్టిన కదా చంపత్ రాయ్ వెళ్ళిపోయింది. అది ఖచ్చితంగా వైఫల్యం. ఒకటి ఏంటంటే ఇది మత్సే, ఒప్పుకోవాలి మనం, మచ్చ పడింది. కాకపోతే ఆ మచ్చను అడ్డు పెట్టి టోటల్ ధర్మం మీద దాడి జరుగుతుంది. అది తప్పు. ఈసారైనా కొంచెం భద్రతా వైఫల్యం లేకుండా మీకు ఎప్పుడైనా సరే ఒకటేనండి, లోపం జరుగుతున్నప్పుడు ఒకటి ఎత్తి చూపెడితేనే పరిష్కారం అవుతుంది. అవును, అంతే. అది ఎత్తి చూపెట్టేటటువంటి సందర్భం దేవుడే సృష్టిస్తాడు. అంతే, అదే జరిగింది అనుకోవాలి ఇక్కడ. రైట్. ఐఐజీ విషయంలో మొత్తానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది, ఏం జరిగింది ఏంటి అనేది. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంది, నిష్పక్షపాతంగా వ్యవహరించింది. అదే నేపథ్యంలో ఇక్కడి నుంచి ఎలా ఉండబోతోంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, ట్రస్ట్ వైఫల్యం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సింది, ఇక్కడి నుంచి ఇలాంటివి జరగకుండా ఏం చేస్తారు చెప్తాం.